ఏ పాదాబ్జరజంబువేదతతియౌ ఏ పాదపద్మములందేపై చిందిన తేన జహ్నుసుతయౌ ఏ పాదముల్ ముక్తికిన్ సోపానమ్ములు భక్తకోటికి అవెని సొంపారు పాదాబ్జముల్ మా పాలంగలవు ఇంక ఎట్టి భయముల్ మాకేటికో శ్రీపతి. ఇందరు రూపాల్లో వ్యక్తం అవుతున్నటువంటి ఒకే ఒక వెలుగైనటువంటి మాస్టర్ గారి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం. మాస్టర్ ఎంఎన్ గారి జన్మదిన మహోత్సవ పర్వదినం ఇవాళ. ఈ మాస్టర్స్ అని మనం ఎవరైతే రోజు ప్రార్థన చేసుకుంటున్నామో ఈ సివివి యోగ మార్గానికి సంబంధించినటువంటి మహానుభావుల్లో చాలామంది మనం చూసినట్లయితే వాళ్ళు ఏదో బాధతో వాళ్ళ గురువు దగ్గరికి చేరడం, ఆ చేరే ముందు కూడా ఆ బాధ చాలా తీవ్రమయ్యి అందరి దగ్గర చూపించుకొని ఇంకా ఇది దేనికి లొంగటం లేదు, దీనికి మందు అనేటువంటిది మా దగ్గర లేదు, మీరు ఇంకా మీ దారి చూసుకోవాల్సింది అని చెప్పిన తర్వాత ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళంగానే వాళ్ళు చాలా ప్రేమతో వెళ్ళి ఆదరంగా ఆహ్వానించడం, ప్రార్థనలో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళకి ఒకవేళ ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ లాంటివి, అజీర్ణం లాంటివి, లేకపోతే తింటే వాంతులు అవ్వడం ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళకి ఆవకాయ అన్నం లాంటివి పెట్టడం. అంటే ప్రకృతిలో సామాన్యంగా మనం ఏమైతే పెట్టకూడదు, నా పోటీ కాలేజీలో చదువుకున్న డాక్టర్ గారు అంటే మిగిలిన వాళ్ళకన్నా నాకే బాగా తెలుసు అని ఒక రకంగా మాకు అప్రయత్నంగా లోపల గర్వం అనేటువంటిది వచ్చేస్తున్న ఒక సర్టిఫికేట్ ఇచ్చేటప్పటికి. అంటే మనిషి గమ్మత్తుగా ఉంటుంది. వాడు చిన్నప్పుడు పుట్టి పెద్దవాడవుతూ వాడు చదువు సంధ్యలు నేర్చుకున్న తర్వాత ఒక డాక్టరో లాయరో లేకపోతే ఒక అకౌంటెంటో ఏదన్నా అయిపోయిన తర్వాత గబాలను మనిషి అని మర్చిపోతుంటాం. మీరు ఎవరండి అంటే నేను డాక్టర్ని అండి అంటాం. అదేంటి డాక్టర్ కాకముందు ఎవరో మర్చిపోతాం. అలా మర్చిపోకుండా మనం ఎవరో వాళ్ళెవరో కూడా గుర్తున్నటువంటి వాళ్ళు మాస్టర్స్. అందుకని వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళు ప్రేమతోటి ఆదరంతో వాళ్ళని ప్రార్థనలో కూర్చోబెట్టి ప్రార్థన చేసిన తర్వాత ఆ క్షణం నుంచి కూడా వాళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది కలగటం. మనలో చాలామందికి కూడా అలానే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే అదే ఫార్ములా మాస్టర్ గారి దగ్గర కూడా మనం చూడవచ్చు. ఈకే గారి దగ్గర అంటే ఆయన హోమియోపతి వైద్య విధానం నేర్చుకుని నా దగ్గర ఈ వైద్య విధానం ఉన్నది, మీరందరూ కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఆయన జేబులో ఉన్నటువంటి 5 రూపాయలతో మందులు కొని పెట్టి ప్రారంభించినటువంటి వైద్యాలయాలు ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎలాగా ఎందుకని వచ్చాయి అంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆనందం ఉందో, సుఖం ఉన్నదో అది వాళ్ళతో పరిమితం అవ్వకుండా దాన్ని పక్కనున్న వాళ్ళకి పంచిపెట్టడం అనేటువంటిది మహానుభావుల యొక్క జీవితాల్లో అందరిలో కూడా మనం చూడవచ్చు. అంటే నాకేదో జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? క్లాస్ ఫస్ట్ రావాలి, అందరికన్నా ఫస్ట్ రావాలి. ఏమనుకుంటున్నావు? ఈ ప్రపంచం అంతా కాంపిటీషన్తో నిండిపోయి ఉంది. నువ్వు బాగా చదువుకోకపోతే మంచి మార్కులు రావు, మంచి ర్యాంకులు రావు, రాకపోతే మంచి ఉద్యోగం రాదు, రాకపోతే మంచి లైఫ్ ఉండదు అని మనమే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా చెప్తున్నా. అంటే మనం చిన్నప్పటి నుంచి మనం వాళ్ళ బుర్రలో ఏమి నాటుతామో అవే వాళ్ళలో వృక్షాలే ఉంటాయి.
గబాల్ మనం మిగిలిన వాళ్ళకి కూడా ఏం కావాలో చూడాలి. నువ్వు అందరితో పాటు బాగా చదువుకోవాలి, నువ్వు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పడం మర్చిపోతున్నాం. ఇదివరకు ఉన్నటువంటి మన భారతదేశంలో కుటుంబ వ్యవస్థలో ఎలా ఉండేదంటే, ఒక ఇంట్లో ఒకళ్ళు సంపాదిస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులే కాకుండా వాళ్ళ చుట్టాల పిల్లలు వాళ్ళు అందరూ కూడా ఇంట్లోనే చదువుకునేటువంటి మార్గం ఉండేది మన దేశంలో. ఎందుకంటే అంత అవకాశాలు అందరికీ ఉండేవి కాదు. గమ్మత్తుగా ఏంటంటే ఒక గదో హాలో ఉండి ఒక చిన్న 2 గదుల ఇళ్ళలో మనము మనతో పాటు వచ్చిన వాళ్ళు మన అక్క చెల్లెళ్ళ పిల్లలు అందరూ కూడా అక్కడే పెరిగేవాళ్ళం. అదేంటో ఇప్పుడు ఏంటో ఇంటికి ఒక 2 వస్తున్నారంటే ఎక్కడుంది ప్లేసు? 2 ఇళ్ళు, ఒక రూమ్లో మా అబ్బాయి కోళ్ళు ఉంటారు, ఒక రూమ్లో మేము ఉంటాం, ఒక హాల్ ఉంది, ఎక్కడ సరిపోతారు వీళ్ళు? అదే మాస్టర్ గారు మొట్టమొదట విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇల్లు చూస్తే చాలా విచిత్రం అన్నమాట. ఒక పెద్ద హాలు, చిన్న 2 గదులు. మా అత్త వాళ్ళు ఉన్నారు, చిన్నప్పుడు అందరూ చూశారు. వీళ్ళు కూడా చాలామంది వెళ్ళి చూసి ఉంటారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఆ ఇంట్లోనే మరి అదే వైద్యాలయం, ఆ హాలే వేదం నేర్చుకునేటువంటిది క్లాస్ రూము, ఆ హాలే భారత భాగవత రామాయణాల ఉపన్యాస వేదిక, ఆ హాల్లోనే అన్నీ, ఆ హాల్లోనే పూజా హోమం అన్నీ అక్కడే చేశారు. అంటే ఇది సరిపోతుంది, ఇది సరిపోదు అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ తిన్నగా ఉంటే అక్కడ ఉన్న ప్లేస్తో ఏం సంబంధం లేదు, అన్నీ సరిపోతుంటాయి గమ్మత్తుగా. అక్కడి నుంచి స్టార్ట్ అయినవి ఇవన్నీ కూడా. ఈ పంచిపెట్టడం అనేటువంటిది వాళ్ళ జీవితంగా మారిపోయింది. ఒక ప్రేమ కానీ, ఆరోగ్యం కానీ, ఆనందాన్ని కానీ వాళ్ళు ఎంతో ఆదరణతో, ప్రేమతో, అంటే మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలం, మనం వాళ్ళకి ఏమి ఇచ్చే స్టేజ్లో ఉన్నాం మనం. అంటే నా బోటివాడు అనుకోవచ్చా, నేను డాక్టర్ని కదా, సంపాదించే దాంట్లో మనం ఏదో ఒక 5,000 10,000 మనం మాస్టర్ గారి పేరు ఇస్తున్నాం ప్రతి సంవత్సరం, ఆ మాత్రం పుణ్య కార్యక్రమాలు చేయాలి. ఏమనుకుంటున్నారు? చూసాంగా కరోనా టైంలో మన అందరం చూసిన వాళ్ళనే. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే మీరు 4 అడుగులు 5 అడుగుల దూరంలో నుంచోవాలి అని ప్రచారం చేశారు. తీరా కొంతమంది ముందుకొచ్చి బయట ఉన్న వాళ్ళకి అన్నదానం అవన్నీ మొదలెట్టిన తర్వాత వీళ్ళ దుంపలు తెగ వీళ్ళందరికీ మాకన్నా ఎక్కువ పేరు వస్తుందేమో అన్న ఆలోచనతో ఓ పేపర్ వాడిని పిలిచి ఒకడికి ఒక అరటిపండు ఇచ్చి పక్కన 10 మంది మేము సేవ చేస్తున్నాం అని ఫోటోలు వేయించుకుని వాళ్ళం మనందరం తెలిసే మనకి. కానీ గమ్మత్తుగా వీళ్ళేం చేస్తారంటే అదేం ఉండదు, ప్రచారం, మీడియా వాళ్ళని పిలవటం, మేము ఇది చేసామని పేపర్లో వాటిలో ఫోటోలు వేయించుకోవడం, టీవీలో వార్తల్లో ప్రచారం చేయడం ఏం ఉండదు. వాళ్ళ ప్రేమ ప్రవాహం వాళ్ళ నుంచి ప్రవహిస్తుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రేమ యొక్క సంస్పర్శ. ఎందుకోనండి వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు చాలా హాయిగా ఉంటుంది. ఎందుకంటే మీరు మాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నారు, జీవన జ్యోతిలో తాతగారు రాశారు ఏంటంటే, ఒక ఆయన చాలా ముందొచ్చి చిట్ట చివరి టోకెన్ ఇవ్వండి నాకు అన్నారు అని వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చుంటే ఈయన అబ్జర్వ్ చేశాట, ఏంటండి మీరు చాలా ముందొచ్చారు కదా, మీ టర్న్ వచ్చింది కదా, మరి మీరు ఎందుకని ఇక్కడికి ఇంకా కూర్చున్నారు? ఏం లేదు, ఆయన చూస్తుంటే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఆయన చూస్తేనే ఆనందంగా ఉంటుంది, మాట్లాడితేనే ఆనందంగా ఉంటుంది. ఆయన చిరునవ్వుని చూస్తూ, ఆయన వేసే చెలోక్తులను చూస్తూ అంత సమయం ఎలా గడుస్తుందో మాకు తెలియదు. అందుకనే మేము మందు తీసుకోవడం కన్నా ఆయన చూడటం కోసం మేము వస్తూ ఉంటాం. మన ఈ దివ్యజ్ఞాన సమాజం వాళ్ళ 100వ జయంతి ఉత్సవాలకి మాస్టర్ గారు గుంటూరులో హాజరయ్యారన్నమాట. హాజరైన తర్వాత ఆ ఇన్సిడెంట్, మాస్టర్ గారి యొక్క ఈ 100వ జయంతి ఉత్సవాలు అవ్వగానే ఆయన ఫారెన్ వెళ్ళిపోతారు, మళ్ళీ 2-3 నెలల వరకు కనిపించరు. ఇది అక్కడ ఉన్నటువంటి భూమిక. ఆయన ప్రసంగం అయింది. ఇది 3వ రోజు 2వ రోజు 3వ రోజు ఈయన ఆహ్వానించారు. అంతకుముందు అంటే నెంబర్ ఏమి ఇంపార్టెంట్ కాదనుకోండి, 20-30 మంది ఉన్న సభ్యులు కాస్త ఆ రోజు ఆ ప్రాంగణం అంతా
నిండిపోయిన జనాలతో కిక్కిరిసిపోయింది. అలాగా ఉపన్యాసం అయింది, ఆయన కింద దిగారు. చుట్టుముట్టేశారట జనాలందరూ. చుట్టుముట్టేసి తోసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు. ఈయనేమో నవ్వుతూ అందరినీ పలకరిస్తున్నట్టు. అదేంటో గమ్మత్తు. ఆ పాత వాళ్ళని ఎవరిని కదిలించినా సరే చాలా గమ్మత్తైనటువంటి ఆన్సర్ వస్తుంటుంది అన్నమాట. నేను చాలామందిని ప్రశ్నించాను. ఏంటంటే ఏం లేదు, వాళ్ళు అనుభవించినటువంటి అనుభూతి మనకు కూడా, వాళ్ళు మాస్టర్ గారు మాతో ఇలా మాట్లాడారనో, ఇలా నవ్వారనో, మమ్మల్ని ఇలా కాపాడారనో వాళ్ళు చెప్తుంటే మనకి చాలా ఆనందం. పర్లేదు అయితే అంటే నా వాడికి రుజువు కావాలి కదా. ఆ రుజువు దొరకంగానే అమ్మ అయితే పర్లేదు, మనం మాస్టర్ ఈకే అనుకుంటే మనకంతా ఓకేగా ఉంటుంది అనిపించవచ్చు. అలాగా ఇంకా అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ ఆఫీసు వాస్తు దగ్గర నుంచి మొదలైనటువంటి ముహూర్తం దగ్గర నుంచి, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళ దగ్గర నుంచి, మందుల దగ్గర నుంచి, వాళ్ళ పెద్దవాళ్ళ ఆరోగ్యం దగ్గర నుంచి, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైపు నుంచి ప్రశ్నల శరపరంపరలు పంపిస్తున్నారు. ఇది ఎలాగా అది ఎలాగంటే ఈ నవ్వుతూనే ఉన్నారు, అందరికీ ఆన్సర్ చెప్తూనే ఉన్నారు. ఎంతమందికి కూడా ఎలా చెప్పగలుగుతున్నారు ఒక టైంలో ఇంతమందికి ఆన్సర్? అందరికీ చెప్పారట, అందరూ సాటిస్ఫై అయ్యారట. అది ఆయన చెప్పినటువంటి కొంతమందికి చేయమన్నారు, కొంతమందికి వద్దన్నారు, కొంతమందికి ఆపేయమన్నారు. అయినా ఎవరు బాధపడలేట, అందరూ తృప్తిగా ఉన్నారట. ఎలా సాధ్యం ఇది? అంటే వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ మనకి వీళ్ళకి అనవసరంగా ఫ్రీగా మనం హోమియోపతి నేర్పించేస్తే రేపు పొద్దున మన ప్రాక్టీస్ ఎలాగా అనేటువంటి బాధ వాళ్ళకేం లేదు. ఆయనే చెప్పారు ఒకసారి, ఈ హోమియోపతి మందులు ఇచ్చి మీ అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఎందుకంటే హోమియోపతి శాస్త్రాన్ని నేను చాలా చీప్గా కొట్టేశా అన్నారు. అంటే ఆయన దగ్గరికి ఒక అవతార పురుషులు వస్తే వాళ్ళ దగ్గరికి శాస్త్రాలని కూడా నడుచుకుని వస్తాయి. వాళ్ళ ద్వారా వ్యక్తం అవడానికి వాళ్ళు కూడా ఆ దేవతామూర్తులు చాలా ఆనందాన్ని అనుభవిస్తారట. అంటే దేవతామూర్తులు అందరిలోనూ పనిచేస్తూనే ఉంటారు. మనకి దక్షయజ్ఞం అని ఆ లెక్చర్లో మాస్టర్ గారు చెప్పారు. మన పంచభూతాల రూపంలో మనలోటువంటి బుద్ధి, చిత్తము ఇవన్నీ కూడా దేవతామూర్తులు అందరిలోనూ కూడా ఈ అరక్షణము పనిచేస్తూ ఉంటారు. అయితే మానవ జన్మ వచ్చేటప్పటికి విడిగా మనం ఉన్నాం అనేటువంటి ఎరుక ఒకటి కలుగుతుంది. వారే అహంకారం గారు. అంటే నేను అనంతాచార్యని విడిగా గుర్తుండటం, మీకు నాకు ఏంటి భేదం అనేటువంటిది గుర్తుండడం, ఇవన్నీ కూడా మానవ జన్మ వచ్చేటప్పటికి సహజంగా వస్తాయి. అక్కడి నుంచి కొన్ని జన్మలట మిగిలిన మనకి మన పని ముందు అవ్వాలి అని మనకి తాపత్రయం ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ పోతే ఏంటి, మనకి ఫ్యాన్ కింద సీటు కావాలి. మిగిలిన వాళ్ళని ఎలా పోతే ఏంటి, నా చెప్పులు సేఫ్గా ఉండాలి బయటకు వచ్చేటప్పుడు. మిగిలిన వాళ్ళందరికీ ఏమైతే ఏంటి, ఫస్ట్ ప్లేట్ నేను తీసుకోవాలి, నా కడుపు నిండిపోవాలి. లేకపోతే లేటుగా వెళ్తే ఐటమ్స్ అన్నీ అయిపోతాయి. ఈ రకమైనటువంటి పరిణామ దశలో ఉన్నటువంటి జన్మలు కొన్ని నడిచాక, అయ్యో ఇప్పుడు వాళ్ళకి కనుక మనం వడ్డించి కొంచెం సర్వీస్ చేసి అన్నం పెడితే రేపు పొద్దున మనకి ఏదైనా అవసరం వస్తే వాళ్ళు కూడా మనకు వచ్చి అన్నం పెడతారు అనేటువంటి జన్మలు కొన్ని వస్తాయి. అంటే మనం ఎందుకండి మీరు పుణ్యకర్మ చేస్తారంటే, ఏదో ఇప్పుడు చేస్తే మనకి ఆ స్వర్గానికి ఇంకొక మెట్టు ఫార్మ్ అవుతుంటుందండి. మనం పోయేలేవో కొన్ని కార్యాలు చేస్తే కొంతవరకు జర్నీ నడుస్తుంది కదా. అంటే ఏదో మోక్షం వస్తుందని పుణ్యకార్యాలు చేయడం, పుణ్యం వస్తుందని పుణ్యకార్యాలు చేయడం. మంచి పనులు ఎందుకు చేస్తున్నావయ్యా, ఉత్తరోత్తర ఈ మంచి ఫలితం ఎక్కడ పోతుందండి, మనతో వచ్చేది ఇదే కదా. ఈ ఆస్తుపాస్తులు ఇవేం రావు కదా, మన చుట్టాలు ఎవరు రారు, మనం చేసేటువంటి మంచి పనులే మనతో పాటు వస్తాయి, అవే మనం నడిపిస్తాయి. కాబట్టి మంచి పనులు చేయటం అనేటువంటి జన్మలు కొన్ని నడుస్తాయి. ఎక్కువ జన్మలు ఎక్కువ మంది ఈ స్టేజ్లోనే ఉంటాం మనం, మానవులుగా వచ్చినటువంటి వాళ్ళు. అంటే మనకి ఏదో వస్తుంది కాబట్టి మంచి పని చేయడం అనేటువంటి వ్యాపార సరళితో ఉన్నటువంటి జన్మలు కొన్ని దొర్లి వెళ్ళిపోతాయి. ఎందుకండి మీరు పారాయణ చేస్తున్నారు, ఏదో మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం రావాలండి, అందుకని నేను 11 సార్లు గురుచరిత్ర పారాయణ చేస్తే వస్తుంది అన్నారు ఎవరో, అందుకని చేస్తున్నాను. వస్తుంది. అంటే మనం గురుచరిత్ర పారాయణ చేస్తే మాత్రమే వస్తుందేమో అనుకుంటాం, ఆస్తికులు అనుకునేటువంటి వాళ్ళం. నాస్తికులు అంటారు, నువ్వు గురుచరిత్ర పారాయణ చేయకపోయినా వాడు రావాల్సి ఉంటే వస్తుంది అంటాడు.
వీళ్ళిద్దరి గొడవ యుగ యుగాల నుంచి ఎప్పటికీ కూడా తెగలేదు. వాళ్ళు అటు ఉన్నారు, వీళ్ళు ఇటు ఉన్నారు, వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. మాస్టర్ గారు ఒక స్పీచ్లో చెప్పారు, బర్నాడ్ షాట ఒకవైపు అంతా ఈ నాస్తికుల్ని పెట్టేట, ఒకవైపు అంతా ఆస్తికుల్ని పెట్టేట. మీరు ఇలా కొట్టుకు చావడమైనా సమాజానికి పనికొచ్చేటువంటిది ఏదన్నా మీరు చేయడానికి సిద్ధపడ్డారా లేదా అంటే వీళ్ళు కూడా తల ఉంచుకున్నారు. అంటే మన అభిప్రాయాలతో మనం ఒకళ్ళతో ఒకళ్ళు వ్యాపార సరిలో మాట్లాడుకోవటమో, లేకపోతే ఒకళ్ళు తప్పులు పట్టడమో, అక్కడికి వెళ్ళి ఆయన ఏదో మంచి పని చేస్తున్నట్టు ఆయన ఏడ్చాడు, మనం చేసే పని కన్నానా వాళ్ళు ఏదో చాలా అన్నదానం చేశారండి, ఎంతమంది చేశారు, 20 మందికేగా, మనం 100 మందికి చేద్దాం. ఇక్కడ ఏదో యోగా సెంటర్ పెట్టారండి, మాస్టర్ సివి నమస్కారం, అందరూ కలిసి ఒక చోట కూర్చొని ప్రేయర్ చేసుకుంటున్నారు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన గురు పూజల కన్నానా అంటే ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుంది, మాస్టర్ గారు మనకి ఏదైతే చెప్పారో మనందరిలో కూడా ఆయన మాస్టర్ గారిని చూశారు కాబట్టి మనల్ని చక్కగా దగ్గరికి చేరదీసి మనని ఆ ప్రేమ అనేటువంటి టచ్ అనేటువంటిది మనకి ఇచ్చి ఆనందాన్ని కలిగించారన్నమాట. ఎందుకు కలుగుతుందో ఆనందం మనకు తెలీదు, వాళ్ళ ఆనంద స్వరూపులుగా ఉన్నారు కాబట్టి మనకి కూడా వాళ్ళ ప్రెజెన్స్లో వాళ్ళ నామం స్మరించుకుంటేనో, వాళ్ళ ఇన్సిడెంట్స్ తలుచుకుంటేనో మనకు కూడా ఆ ప్రేమ అనేటువంటిది హృదయంలో వికాసం పొంది హాయిగా ఉంటుంది కొంచెంసేపు. అది మిగిలిన వాళ్ళకి మనకి ఏంటి భేదం అనేటువంటి చూసుకునేటువంటి జన్మలు కొని నడిచి వెళ్ళిపోతుంటాయి. ఇలానే వైకుంఠపాళిలా ఉంటుంది, పైకి ఎక్కడం మిగిలిన వాళ్ళలో ఉండేటువంటి చెడు లక్షణాలు చూసినప్పుడల్లా జారి పడుతుంటాం అంట, పాము మింగుతుంటుంది మనం. ఇది భాగవతంలో కూడా కథల రూపంలో చెప్పారు, మన మాస్టర్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు కూడా దాన్ని. వృత్రాసురుడు అని ఒకడు ఉన్నట్టు, వాడిని జయించాలంటే చాలా కష్టంగా ఉంటాయి, ఎవరు జయించలేకపోతున్నట్టు ఏ దేవతలు కూడా. వాడి దగ్గరికి వెళ్తే వాడు ఆవృతం వాళ్ళందరినీ కూడా మింగేస్తున్నట్ట. వాడు విష్ణువు యొక్క భక్తుట, అది కూడా అదేంటండోయ్ ఏంటిది, ఈ రాక్షసులందరూ దేవుడి భక్తులు ఏంటి, దుయ్యల దొంపలు దగ్గర వీళ్ళు దేవుడిని పూజిస్తారు, మనము పూజిస్తాం, కానీ ఏంటంటే అలానే మనలానే అనమాట, వాళ్ళకి కూడా కోరికలు ఉన్నాయి. మనకి మన కుటుంబం వరకే కోరికలు ఉన్నాయి, వాళ్ళకి ప్రపంచం అంతా ఆధిపత్యం వహించాలనేటువంటి కోరిక అనేటువంటిది ఉంది. అంటే కోరికలతో మనం ఎప్పుడైతే సాధన చేశామో, ధ్రువభాగ్యంలో మాస్టర్ గారు చెప్తారు, ధ్రువుట అంత చిన్న వయసులోనే వాడు ఆ పట్టుదలతో వెళ్ళి ఉపాసన చేయడానికి పూనుకున్నాడు. నారదుల వారు వచ్చి ఉపదేశం చేశాట, నాయన పట్టుదల కాదు, ఏ కారణం చేతైనా మనం ఒక మంచి పని వైపుకి ఆకర్షింపబడతాం ఏదో కారణం చేత, ఆ తర్వాత ఆ కారణాన్ని దాటి మంచి పని చేయడం అనేటువంటి స్వభావంగా మారాలి, లేకపోతే మనం చేసినటువంటి ఈ సాధన అంతా కూడా ఏదో ఒక రోజులో దెబ్బతింటాం, మనం జారి కింద పడతామని చెప్పారు. కానీ ఆ తమ్ముడి మీద ఉన్నటువంటి రోషంతో ఎప్పుడైతే తపస్సు చేశాడో అంత నారాయణుడు ప్రత్యక్షమయ్యి ఎవరికి అందనటువంటి స్థానాన్ని ఆయనకి ప్రసాదించినప్పటికీ కూడా వాళ్ళ తమ్ముడిని చేసిన తర్వాత ఈయన యుద్ధానికి పూనుకున్నాడు. పూనుకొని అందరినీ యక్షుల్ని చంపడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే మళ్ళీ వాళ్ళ తాతగారు కనిపించి, ఒరే ఏమిట్రా నువ్వు చేస్తున్న పని, తప్పునైనా ఇది అని మళ్ళీ నచ్చ చెప్పి ఆపెట్ట. ఎందుకంటే ఈ రోషం వల్ల చేసిన దానివల్ల ఫలితం అలా వచ్చిందంటారు. అలాగా మనం కూడా మనకేదో కావాలనో ఎలాగో మొదలు పెడతాం కదా, మనకి హాయిగా ఉండాలనో, మిగిలిన అంటే మనకి ఏ బాధలు లేకుండా ఉండాలి మనకి అని కదా మనం సాధన మొదలు పెడతాం. మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం అలా ఉంటుంది, కొంతకాలం ఏదో బాధస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏమనుకుంటాం, ఏంటో సాధన అంటారు, ప్రేయర్లు అంటారు, తీరా ఇవన్నీ చేస్తే మన బాధలు తీరవు, మన కష్టాలు ఏమన్నా తీరాయా? భగవంతుడికే అవతార పురుషులకే తీరలేదు, మనకేం తీరతాయి? కానీ ఏంటి అందులో దానివల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అంటే, లాభం లేకుండా మనం ఎలా జీవించగలగాలో తెలియడం అన్నమాట మనకి ఈ సాధన అంతా కూడా. చెట్లు మనం కొన్ని లక్షల చెట్లని మనం రోజు నరికేస్తున్నాం కదా డెవలప్మెంట్ అనే పేరుతోటి.
పల్లెటూళ్ళు టౌన్లు చేసేస్తున్నాం, టౌన్ సిటీలు చేసేస్తున్నాం. ఇది ఎంత కూడా డెవలప్మెంట్ అనుకుంటున్నాం. మనం బిల్డింగ్లు కట్టేస్తున్నాం, ఏసీలు పెట్టుకుంటున్నాం. ఇవన్నీ చేసి గ్లోబల్ వార్మింగ్, దీనికి మనం మొక్కలు నాటాలి అంటున్నాం. పెద్ద పెద్ద వృక్షాలు నలికేసి చిన్న చిన్న మనీ ప్లాంట్లు ఇంట్లో పెట్టుకుంటున్నాం. దాంతోనే మనకి ఆరోగ్యం చేకూరుతుందని నమ్ముతున్నాం. కానీ ఇన్ని చేసినప్పటికీ కూడా పాపం చెట్లు వెధవలు వీళ్ళందరూ మేము ఇంత వాళ్ళకి సహాయం చేసి ఈ ఆక్సిజన్ని సప్లై చేస్తుంటే వీళ్ళకి కనీసం కర్టసీ కూడా లేదు, మమ్మల్ని చంపేస్తున్నాడు అని అవి ఆక్సిజన్ ఇవ్వడం మానేసాయి మనకి. ఇంత మనం ప్రకృతి ఎలా ద్రోహం చేసినా కూడా అవి చాలా ప్రేమతోటి మనకి కావాల్సినటువంటి ఆక్సిజన్ని సప్లై చేస్తూనే ఉన్నాయి. వాటికేమి వీళ్ళు మనని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు అనేటువంటి భావన వాటికి లేదు. సూర్యుడు వీళ్ళందరూ హాయిగా దున్నుకుంటారా భూముల్ని, ఆహారాన్ని తయారు చేసుకోండి, మీరు తినండి, 10 మందికి పెట్టండి. ఆయన ఇన్ని యుగాల నుంచి కూడా సూర్యోదయం సూర్యాస్తమయం కల్పించి మనకి ఋతువుల్ని కల్పించి వర్షాలను కల్పించి మనకి అన్నాన్ని వీటన్నిటినీ సాధించి పెడుతుంటే మనం రోజు ఏం చేస్తున్నాం? ఆ పండినటువంటి అన్నాన్ని అంతా తీసుకెళ్ళి ఒక స్టోరేజ్ రూమ్లో పడేసి కిట్టుబడి ధర వచ్చే వరకు కూడా దాన్ని స్టోరేజ్ చేసి అందులో పురుగులు పట్టి ఆ బియ్యం పాడైపోయి ఎవరికి కూడా తినకుండా అయిపోయేటువంటి పనులు మనం చేస్తున్నాం. వీళ్ళందరూ వేదవులు ఇలా చేస్తున్నారు, ఇన్ని యుగాల నుంచి చేస్తున్నా, వీళ్ళకి బుద్ధి రాలేదు. ఇక్కడి నుంచి సూర్యోదయం సూర్యాస్తమయం వీళ్ళకి ఆపేస్తాను అని సూర్యుడు అన్నాడా? ఇవేవి కూడా మన అభిప్రాయంతో కానీ మన కోపతాపాలతో కానీ మన అసూయతో కానీ వీటికి ఏమి సంబంధం లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే రకంగా నిత్య నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తూనే ఉన్నారు. అటువంటి దివ్యమైన జీవితంలోకి మనం అడుగు పెట్టడం కోసం వాళ్ళందరూ కూడా భౌతిక శరీరాల్లోకి దిగి వచ్చి మనందరి మధ్యలో కూడా నడయాడారు. ఆ రకమైనటువంటి ప్రేమ, వాళ్ళు ప్రేమ స్వరూపులు కాబట్టి ప్రతి ఒక్కరికి, ఇందాక చెప్పాను కదా మాస్టర్ గారితో మీకు ఏంటండి అనుభవం అంటే, మాస్టర్ గారు అందరితో చాలా బాగుండేవాళ్ళు అండి, అందరూ, కానీ నాతో స్పెషల్గా ఉండేది ఆయన. నాతో మాత్రం స్పెషల్గా అసలు ఆయన ఒక 5 నిమిషాలు స్పెండ్ చేశారండి. అసలు నేనంటే ఆయనకి కొంచెం ఇది అని అందరికీ ఉంటుందను. అదేంటో గమ్మత్, ఒకే మనిషి అంతమందికి ఇదిగా ఎలా ఉంటాడా అని మన బుర్రలో ఇదిగా ఉంటుందన్నమాట. ఏంటి ఇలా ఎలా సాధ్యం అని. దానికి ఈ ఇన్సిడెంట్ని కోట్ చేసి రామకోటి తాత గారు చెప్పారనమాట. ఆయన సెంటర్గా ఉండి సర్కంఫరెన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కావాల్సినటువంటి వెలుగు అనేటువంటి దాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఎలాగైతే సూర్యుడిని కోట్ల లక్షల కిలోమీటర్ల దూరం నుంచి కూడా మన భూమి మీద జరిగేటువంటి జీవ పరిణామాన్ని దాని మీద ఆయన ప్రభావం చూపిస్తాడో, అలాగే గురువు అనేటువంటి వాడు ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే మనం ఒకసారి ఆయనకి నమస్కారం చేసుకుంటే ఆయన ప్రేమ ప్రవాహాన్ని అక్కడి నుంచి కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తారు. అలానే మనం ఒక్కోసారి పొరపాటు పడవచ్చు. అంటే ఒక భౌతిక శరీరం మనకు అలవాటైన తర్వాత మనతో నడైన తర్వాత ఆ మహనీయమూర్తిగా మనం వచ్చిన తర్వాత ఆయన ఇన్ని సాధించి పెట్టినా సరే మాస్టర్ గారి యొక్క జీవితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యం అన్నమాట. ఇన్ని భాగవతం చెప్పి ఆయన స్టేజ్ మీద చూస్తే అమ్మో ఏంటి ఈయన వేదవ్యాసుడే మళ్ళీ ఈ అవతారం ఎత్తొచ్చాడా అనిపిస్తుంది. హోమియోపతి చెప్తుంటే మళ్ళీ హ్యానమనే దిగొచ్చాడా, కెంటే దిగొచ్చాడా అనిపిస్తుంది. అలాగే జ్యోతిశాస్త్రం చెప్తుంటే ఏంటి వరాహమిరుడే మళ్ళీ ఈయనగా దిగొచ్చాడా అనిపిస్తుంది. అంత రకంగా ఆ దేదీప్యమానంగా అలాగ జ్ఞానాన్ని వెదజల్లేసి స్టేజ్ దిగిన వెంటనే మళ్ళీ ఆయన నాకింత జ్ఞానం ఉంది, మీరందరూ అజ్ఞానుల, ఆ భేదం ఏమి ఉండదు. అంతేగాని ఏమిటో ఏంటి విశేషాలు, మీ ఇంటికి వస్తే కాఫీ ఇస్తావా, టిఫిన్ పెడతావా, లేకపోతే ఎవరింటికైనా వెళ్ళంగానే ఆయన ఒంటింట్లోకి వెళ్ళాలి, ఏమ్మా కొంచెం కాఫీ నీళ్ళు పోస్తావా, అంత చనువుగా వచ్చేటవాడికి వాళ్ళు అరే మనవాడే మన ఇంట్లో వాడే అనిపించాను ప్రతి ఒక్కరికి. మన ఇంట్లో పెద్ద ఈయన మనవాడే. ఎవరికి కూడా ఆయన దగ్గరికి వెళ్ళటానికి భయం కానీ బిడియం కానీ అలాంటివి ఏమీ లేవు. రఘురామ్ గారని ఒక ఆయన చెప్పారు, ఆయన చాలా చిన్నవాట, అప్పుడు 10 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయట.
నేను కూడా సర్వీస్ ఏమైనా చేయొచ్చా అని అడిగట. ఆయన సంస్కారాలు లాంటిది, ఆయన వాళ్ళ తల్లిదండ్రులు మాస్టర్ గారి యొక్క ఫాలోవర్స్ అన్నమాట. అడిగితే అలాగే తప్పకుండా చేయనానా అని అప్పుడు క్లాసులు, హోమియో క్లాసులు పెడితే, నువ్వు రోజు ప్రేయర్ కన్నా ముందు వచ్చి అక్కడ పరదాలు అవి వేసి అగరత్తులు వెలిగించి సిద్ధంగా ఉంచు అని చెప్పారు. చెప్తే ఆయనకి కొంచెం డబుల్ టైఫాయిడ్ వచ్చి కాళ్ళకి, 2 కాళ్ళ యొక్క మజిల్స్ పట్టేశాయి అనమాట. నడుస్తూ నడుస్తూ పడిపోయాడు చిన్నప్పుడు. కానీ మాస్టర్ గారు మనం అడిగాం, ఆయన చెప్పారని సిద్ధపడ్డాడు చేయడానికి. వీళ్ళ ఇంటి నుంచి సిహెచ్ఎస్ఎన్ రాజు గారు మచిలీపట్నంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మేడ మీదకి వెళ్ళి తాళాలు తీసి దాన్ని అరేంజ్ చేయాల్సి వచ్చేదన్నమాట. ఎలా చేయడం అని ఆయన ఆలోచించలేదు. గురువుగారు వాక్యాన్ని పాటిద్దామని మొదలుపెట్టి ఆయన బయటికి వెళ్ళంగానే, అరే ఎక్కడికి రా నువ్వు అంటే, అక్కడికేనండి అంటే, అయితే ఎక్కువ స్కూటర్ అని ఆ స్కూటర్ మీద తీసుకెళ్ళాడు వెళ్ళేటువంటి వాడు. ఆయనకి అది గడిచిపోయాడు. అంటే మనం ఏదో గురువుకి చేస్తున్నాం అని మనం అనుకోవచ్చు, కానీ మన సంసిద్ధత అనేటువంటిది ఎలా ఉందో వాళ్ళు పరీక్ష చేస్తుంటారు. మనం సంసిద్ధంగా ఉంటే అన్నీ సమకూరుతూ ఉంటాయి. మనం సంసిద్ధంగా లేకపోతే, ఒరే నువ్వు వెళ్ళి అక్కడ మందులు ఇవ్వు అంటే, అక్కడికి వెళ్ళొచ్చి మనం ఏంట్రా మందులు ఇచ్చావంటే, లేదండి. ఏమైందంటే, ఎవరండి వాళ్ళు, అసలు ఎవరికి ఏమి పట్టదు, అక్కడ కుర్చీ లేదు, బల్ల లేదు, మందులు లేవు, అక్కడ కనీసం తుడిచేవాళ్ళు లేరు, ఫ్యాన్ లేదు, ఎలా ఇవ్వమంటారు మందులు? అయితే వీడికి ఇంకా చాలా జన్మల టైం ఉంది, మనకి చెప్పినండి వెళ్ళి మందులు ఎవరా అంటే, అవన్నీ ఎవరు చూడమన్నాడు నిన్ను, అలా జారిపోతుంది. నువ్వు వెళ్ళి వాళ్ళకి వేదం చెప్పరా. ఏంటండి వేదం చెప్పడం, వాళ్ళందరూ కూర్చుంటారా పెడతారా, స్వరాలు అవి సరిగ్గా రావడం లేదు, ఏం నేర్చుకుంటారని వాళ్ళు వేదం నేర్పించి ఏంటి లాభం? వీడికి ఇంకా కొన్ని జన్మల టైం ఉంది. అంటే ఒకరికి మందు ఇవ్వడం అన్నా, వేదం నేర్పించడం అన్నా, ఒకరికి మంచి సలహా ఇవ్వడం అన్నా, ఇలా వేదిక మీదకి వెళ్ళి అరే నువ్వు వెళ్ళి లెక్చర్ చెప్పండి, వీళ్ళు ఎవరికి పట్టదండి, ఎంతమంది ఉన్నారు అయితే ఓ 50 మంది, వాళ్ళ కోసం మనం ఏంటండి ఇంత దూరం నుంచి వెళ్ళడమా? ఎవరే గ్రామ సేవ చెయ్యి, అక్కడికి వెళ్ళి ఏంటండి వీళ్ళు ఎవరికి పట్టదండి, వీళ్ళలో ఎంతమంది వస్తారండి మళ్ళీ తర్వాత మనని ఫాలో అవుతారు అన్నటువంటి, వీళ్ళ కోసం మనం ఇంత టైంని ధనాన్ని వీటన్నిటిని ఖర్చు పెట్టుకుని వెళ్ళడం ఎంతవరకు న్యాయం? ఇదంతా మీ డబ్బు ఖర్చు కాదా అని ఆయన మీదే వేస్తుంటాం. మనం ఏదో తెలివితేటలు ఆయనకన్నా మనకే ఎక్కువ ఉన్నాయి అనుకో. కానీ అక్కడ ఎవరికి వాళ్ళలో ఉండేటువంటి ఒక్కడు వాళ్ళకి పనికొచ్చినా చాలు. వాళ్ళ దృక్పథం ఏంటి, ఆ ప్రేమ సామ్రాజ్యంలోకి ఒకళ్ళు వచ్చినా సరే వాళ్ళకేమి ఫెయిల్యూర్ అనేటువంటిది వాళ్ళకేం లేదు. వాళ్ళు ఒకళ్ళున్నారా ఇద్దరున్నారా మేము అనుకున్నాం అనమాట. ఒకళ్ళ ఇంటికి మాస్టర్ గారు వెళ్ళి గుంటూరులో ఉన్నప్పుడు సీక్రెట్ డాక్టర్ అని చెప్పేవాళ్ళట. స్టూడెంట్స్ 2 అంటే ఇద్దరే ఉన్నారేంటి, వీళ్ళకేంటి మనం వెళ్ళడం ఏంటి, చెప్పడం ఏంటి, అలా అనుకుంటే మాస్టర్ ఎందుకు అవుతారు, నాలాగే ఎవడో అవుతాడు అనమాట, సామాన్యుడు అవుతాడు. అంటే ఒకళ్ళు ఉన్నారా ఇద్దరు ఉన్నారు, మనం చేసేటువంటి మన యాటిట్యూడ్ ఏంటి, మన వైపు నుంచి ఏంటి? అందరూ అభ్యుదయ కవుల్లో అందరూ రాస్తారట, సమాజం నాకేం చేసింది, ఈ సమాజం అంతా కుళ్ళిపోతుంది అని నినాదాలు అని చేస్తుంటాం. మనం చూస్తున్నాం, కలికాలం అండి, మంచి ఎవరికి పట్టదని మనం కూడా మాట్లాడేస్తుంటాం. ఏదో మంచి ఎవరికి లేదండి, మనం మంచి చేసినా వాళ్ళు చెడు చేస్తారండి, అలాంటప్పుడు మనం మంచి చేసి ఏం ప్రయోజనం అండి, ఇవన్నీ చేస్తున్నా సరే ప్రపంచం ఏమైపోతుంది, నువ్వు లేకముందు ఏమైందో అదే అవుతుంది, నువ్వు పోయిన తర్వాత ఏమవుతుందో అదే అవుతుంది. నువ్వేం చేస్తున్నావు ప్రపంచానికి అనేటువంటిది చూసుకోవాలి, నువ్వేం చేస్తున్నావు సమాజానికి అనేటువంటిది చూసుకోవాలి, నువ్వు ఎలా చేస్తున్నావు సమాజానికి, ఏ యాటిట్యూడ్తో చేస్తున్నావు. వాళ్ళు మళ్ళీ నీకు ప్రతిఫలంగా ఏదైనా గౌరవం అన్నా సరే కనీసం ఇవ్వాలి కదండి. మంచి పని చేస్తుంటే ఆ మాత్రం గౌరవం, నువ్వు మంచివాడివి బాగా చేసావు అనకపోతే ఆ అప్రిషియేషన్ లేకపోతే ఎలా చేయగలం మనం? అప్రిసియేషన్ కోసం కదా నువ్వు పని చేసేది, పని చేయడం కోసం చేయాలి అనేటువంటిది వాళ్ళు చెప్పకుండానే వాళ్ళ ఆచరణలోనే కనిపిస్తుంటుంది గమ్మత్తుగా. కానీ మన పరిణామ దశ ఏ దశలో ఉంటుందో వాళ్ళు ఆ లెవెల్కి దిగి మనతో మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఒక 10 జన్మల తర్వాత అయినా వీడు బాగుపడతాడని వాళ్ళ సాన్నిధ్యాన్ని మనకి అనుగ్రహిస్తుంటారు అన్నమాట. వాళ్ళ సాన్నిధ్యం కోసం మనం ఏదో చిన్నపిల్లాడైనా సరే, ఇప్పుడు మన పిల్లవాడు మన దగ్గరికి వచ్చి
నాన్న నేను ఈ అట్టపెట్టెలతో ఇల్లు కట్టాను చూడు, లేకపోతే ఒక బొమ్మ గీసి చూడు, ఇది మన ఇల్లు, ఇది ఆఫీసు, ఇది హాస్పిటల్ అని చెప్పాడు అనుకోండి, చాలా బాగుందిరా అనం. అలానే ఆయన కూడా అంటుంటారు, నేను ఇలా డాక్టర్ అయ్యానండి, నేను ఎంతమంది రోగులు చూస్తున్నానండి, పొద్దునేమో చిన్న ముషి వాళ్ళ చూస్తానండి, మధ్యాహ్నం అండి ఆయన టౌన్లో చూస్తానండి, ఇంతమంది వస్తున్నారండి అంటే, అలాగా చాలా బాగుంది ఆయన. మాస్టర్ గారు అప్రిషియేషన్ చేసే అంత లెవెల్కి నేను వచ్చాను అనమాట అనిపిస్తుంది. మన ఆ టచ్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ఏదో పిల్లల్లాగా మనం బాగుందంటే వాళ్ళు ఆ క్రియేటివిటీ పెరుగుతుందండి. బాగుందని మనం అంటే వాడు ఒకవేళ ఈ నేమ్ కోసం, ఫేమ్ కోసం, మనీ కోసం, దేనికోసం అయినా సరే ఓ మంచి పని చేయడం అనేటువంటిది అలవాటు పడుతుంది. ఆ అలవాటు ఈ జన్మకు కాకపోతే 10 జన్మలకైనా పనికొస్తుందని వాళ్ళు మనకు అలా ప్రోత్సాహం, మనకి ఏది కావాలంటే అది ఇస్తుంటారు వాళ్ళు. గురు చరిత్ర చదివితే మా అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం వస్తుంది అని చెప్పి చదివారు అనుకోండి, వస్తుంది ఉద్యోగం. గురు చరిత్ర చదవడం వీడికి అలవాటు అవుతుంది, ఇప్పుడు కాకపోతే కొన్ని జన్మల తర్వాత బాగుపడతాడు అని ఆయన ఉద్యోగం ఇప్పిస్తాడు. ఒక్కోసారి ఇలాగ జరిగి ఒకసారి ఏమవుతుందంటే మనకి బాగా దగ్గరైనటువంటి వాళ్ళు టపక్కన వెళ్ళిపోతారు. ఏంటో అసలు ఇన్ని పూజలు చేస్తున్నాం, ఇన్ని దేవుళ్ళు నమ్మాం, చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు విష్ణు సహస్రనామాలు తప్పు లేకుండా చదువుతున్నాం, వెంకటేశ్వర స్వామి పూజ చేస్తున్నాం, రోజు హారతి ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నా వెంకటేశ్వర స్వామి పట్టలేదు, తీసుకెళ్ళిపోయాడు అనిపిస్తుంది. అంటే నిన్ను అడిగి ఇచ్చాడా ఆయన్ని? నువ్వేమైనా పర్మిషన్ ఇచ్చావా నాకు ఈయన్ని అంటే ఆయన ఇచ్చాడా? మన అడిగి తీసుకెళ్ళిపోవడానికి. అంటే వాళ్ళు ఇప్పటివరకు మన ఏళ్ళ ఎలా ప్రవర్తించారో, మనం ఎలా జాగ్రత్తగా చూసుకున్నారో, వాళ్ళ దగ్గర నుంచి మనం ఏమైతే నేర్చుకున్నామో ఆ రకంగా మనం ప్రవర్తించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టామా లేదా అనేటువంటి టెస్ట్ ఆ రోజు నుంచి కూడా మనకి స్టార్ట్ అవుతుంది గమ్మత్తుగా. ఆ రకమైనటువంటి కంటిన్యూటీ ఆఫ్ వర్క్ అది మనకి మాస్టర్స్ యొక్క జీవితాల్లో చూసినటువంటిది. మాస్టర్ సివివి గారు చెప్పింది ఏంటి? ప్రాణా ట్రీట్, యోగా టీచ్ అని కదా. ఆ ఫార్ములాని ఎవరు డీవియేట్ అవ్వలేదు. ఆయన మీడియంస్ కానీ, అక్కడి నుంచి వచ్చినటువంటి మాస్టర్ గారు కానీ, ఆయన దగ్గర ట్రైన్ అప్ అయినటువంటి అనుయాయులు కానీ, వాళ్ళు ఏ ఊరైనా ట్రాన్స్ఫర్ అయితే ఈ ఫార్ములాని వాళ్ళు వదలకుండా జీవితాంతం కూడా వాళ్ళు అనుష్ఠిస్తూ ఉన్నారు. ఏంటోనండి, ఇక్కడైతే మన వాళ్ళందరూ 10 మంది అలవాటైనటువంటి వాళ్ళం ఉన్నాం. ఇక డిస్పెన్సరీ మనం పెట్టుకుంటే 10 మంది కలుస్తున్నాం, మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయిందండి, ఇక్కడ ఏం చేయాలి ఎవరో తెలియదు మాకు, ఇక్కడ ఏం చేస్తున్నావో అదే చెయ్యి, అక్కడ కూడా అదే ఫార్మ్ అవుతుంది. అయ్యో చీకటిగా ఉంది అని ఏడుస్తుంటే దారి కనిపించదురా అన్నారు. ఒక 2 శిష్యులు వచ్చారట ఒక గురువు గారి దగ్గరికి. వచ్చి అడవి దాటాలి, రాత్రి చీకటిగా ఉంది, ఈ ఊరి నుంచి ఆ ఊరు ముఖ్యమైనటువంటి పని ఉంది, వెళ్ళాలి, ఎలా గురువు గారు అన్నారు. ఇద్దరికి ఒక టార్చ్ ఇచ్చారు. ఒక టార్చ్ వేసి అడవడం మొదలెట్టాడు. ఏమిటా నీ దుంపదేగా అంటే, ఇదో 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంది అడవులోంచి దారి, మీరు ఇచ్చింది 3 అడుగులే పడుతుంది, ఎలా దాటడం దీన్ని? ఇంకోటి ఏం చేశాడు, అది వేస్తే 3 అడుగులు కనిపించింట, ఆ 3 అడుగులు వేసేట ఇంకో 3 అడుగులు కనిపించడం మొదలెట్టింట. అరే ఏదో గమ్మత్తుగా ఉంది అని అలా ఫాలో అవుతుందట, ఆటోమేటిక్గా అడవి దాటేసేట. వాళ్ళు ఇచ్చినటువంటి మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? నడిచేటువంటి వారికి ఎప్పుడూ కూడా కర్తవ్యం అనేటువంటిది కనిపిస్తూనే ఉంటుంది. నువ్వు ఎక్కడున్నావో, ఇంట్లో ఉన్నావా, డిస్పెన్సరీలో ఉన్నావా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నావా, వ్యాపారంలో ఉన్నావా, దాంతో సంబంధం లేదు. అక్కడ నీ కర్తవ్య స్వరూపంలో ఉన్నట్టు భగవంతుడు నీకు ఏది ప్రసాదించాడో అది త్రికరణ శుద్ధిగా చేయగలుగుతున్నావా లేదా అనేటువంటి దాని దగ్గరికి మనం తీసుకురావడం కోసం వాళ్ళు అనుక్షణం కూడా మనకి వాళ్ళ సాన్నిధ్యాన్ని కల్పించడం దేనికోసం అంటే దీంట్లో మనని ఫిక్స్ చేయడం కోసం. ఆ రకంగా ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అంతకుముందు లెక్చరర్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో గవర్నమెంట్ జాబ్లో ఉద్యోగం చేసి ఉండొచ్చు, లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసి ఉండొచ్చు. కానీ గమ్మత్తుగా వాళ్ళు వెళ్ళి ఇంకో చోట కొత్త చోటలో వాళ్ళు ఉండేటప్పటికి వాళ్ళు మెల్లగా మాస్టర్ గారు ప్రేయర్ మొదలు పెట్టడం, మెల్లగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మందులు పెట్టుకొని ఎవరికైనా చుట్టుపక్కల వాళ్ళు బాగోపోతే మందులు ఇవ్వడం మొదలు పెట్టడం. అలా స్టార్ట్ చేసేటప్పటికి కొంతకాలానికి అక్కడ కూడా
మాస్టర్ గారి యొక్క సాన్నిధ్యం అనేటువంటిది ప్రసారం అయ్యి అక్కడ ఒక కేంద్రం అనేటువంటిది ఏర్పడటం మొదలెడుతుంది. ఆ రకంగా డెవలప్ అయినటువంటి సెంటర్స్ ఈ రోజున చూస్తే మాస్టర్ గారి పేర అసలు ఎంత సర్వీస్ జరుగుతుందో చాలా ఆశ్చర్యం. అంతే ఎలా డెవలప్ అయింది ఇక్కడ. ఫార్ములా ఒకటే నాయన. చెప్పారు ఒక తండ్రి దగ్గరికి కొడుకు వెళ్ళి అడిగేట, నాన్న నాకు ఒక సందేహం వచ్చిందంటే. ఏమిట్రా అన్న. అంటే ఈ ప్రపంచం అంతా ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల ఈ ప్రపంచం అంతా నడుస్తుంది, ఇదంతా అయిన తర్వాత దేనిలోకి వెళ్ళిపోతుంది అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆయన నీకు ఈ ప్రశ్న వచ్చింది కదా, నీ లోపల నుంచి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ పాయింట్ దగ్గర తపస్సు చేయి, నీకు ఆన్సర్ దొరుకుతుంది అని చెప్పాడు. సరే వెళ్ళి తపస్సు చేశాడు. అంటే గురువు చెప్పింది చేయటం అనేటువంటి త్రికరణ శుద్ధి ఉంటే సొల్యూషను గురువే మనలోంచి ప్రచోదనం చేయిస్తాడు అనేటువంటి సీక్రెట్ ఈ కథలో ఉంటుందన్నమాట. వేదాల్లో ఇచ్చారు. ఆ సంసిద్ధత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. వెళ్ళి తపస్సు చేసేట. చేసి కనిపెట్టాను నాన్నగారు అన్నట్టు. చెప్పురా నాన్న అన్నారు. ఈ భౌతికమేనండి, ఇదంతా భౌతికమైన జగత్తు కదా, భౌతికంలోకి వస్తుంది, ఈ మ్యాటర్ నుంచి మ్యాటర్ పుడుతుంది, మ్యాటర్గా ఉంటుంది, మళ్ళీ మ్యాటర్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ అన్నట్టు. అదే వెధవ మ్యాటర్ ఏంటి, దానికన్నా పైన ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి, నోటికి వచ్చినట్టు వాక్కూడదు అక్కడ ఇక్కడ అని దెబ్బలాడలేదు. చెప్పినంత వరకు కరెక్టే. వాళ్ళంచే మళ్ళీ ఆ ప్రశ్న పుట్టడం అనేటువంటిది మొదలెట్టింది కాబట్టి సరైనటువంటి దారి చూపించాడు వాడికి ఏం చేయాలో. మళ్ళీ వచ్చాట. వచ్చి నాన్నగారు మీరు చెప్పింది బాగానే ఉంది, మ్యాటర్ అంటున్నాం కానీ ఈ మ్యాటర్ దాని అంతటికి అది కదలట్లేదు, దాని అంతటి పుట్టట్లేదు, దాన్ని కదిపేటువంటిది వెనకాతల ఫోర్స్ అనేటువంటిది ఏదో ఉన్నట్టుంది, దీని అంతటికి ఇది కదలలేదు, దీని రహస్యం ఏంటి, ఏది దీన్ని కదుపుతుంది, ఏది ఇది రావడానికి కారణం అవుతుంది, అది చెప్పండి అన్నాడు. నాన్న ఫార్ములా ఎప్పుడూ ఒకటే చెప్పాను కదా, నీకు ఎక్కడి నుంచి ఈ ప్రశ్న పుట్టిందో అక్కడికి వెళ్ళి మళ్ళీ తపస్సు చెయ్యి. మళ్ళీ వెళ్ళి చేశాడు. అదేంటి నాన్నగారు ముందర తపస్సు చేస్తే ఇవన్నీ కూడా రావాలా అని మనలాగా ఇంటెలిజెంట్ క్వశ్చన్లు వేయలేదు వాళ్ళ నాన్నగారిని. చెప్పింది చేయడం అనేటువంటిది మొదలుపెట్టాడు. వెళ్ళి తపస్సు చేశాడు. చేస్తే కనిపెట్టాను నాన్నగారు అన్నాడు. ఏంటి నాయన అన్నాడు. ఫోర్స్ అనేటువంటిది ఉంటుంది ఒకటి, చూడండి ఈ వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడ కలపాలంటే దాని వెనకాల ఫోర్స్ యాక్ట్ అవ్వాలి కదా, అందుకనే కదులుతుంది, అది కనిపెట్టాను నేను. ఆ ఫోర్స్ వల్ల మ్యాటర్ పుడుతుంది, ఆ ఫోర్స్ వల్ల మ్యాటర్ ఉండగలుగుతుంది, కదలగలుగుతుంది, దాంట్లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్ అన్నాడు. రెండో మెట్టు ఎక్కాడు. ఆయన ఆనందిస్తున్నాడు ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే కొడుకు. మళ్ళీ నాన్నగారు కదులుతుంది బాగానే ఉంది, కానీ డైరెక్షన్ అంటూ ఒకటి ఉంది, ఇది కదలడం అనేటువంటిది ఎలా సాధ్యం అవుతుందో నాకు ఇది మళ్ళీ సందేహం కలిగింది నాన్నగారు అన్నాడు. మళ్ళీ అదే వెళ్ళి తపస్సు చేయను మళ్ళీ చేశాడు. దీనికి డైరెక్షన్ ఉంది నాన్నగారు, దాన్ని విజ్ఞానం అంటారు, ఏది చేయొచ్చు, ఎలా కదలొచ్చో ఎలా కదలకూడదు అనేటువంటిది వెనకాతల ఒకటి ఉన్నది, అక్కడి నుంచి కూడా ఇది వస్తుంది, దానికి ఒక ప్లాన్ అనేటువంటిది ఫార్మ్ అవుతుంది, ఆ ప్లాన్ ప్రకారం ఇవన్నీ కూడా నడుస్తున్నాయి, మనస్సు అనేటువంటిది ఉంది వెనకాతల, అందులోంచి అన్నీ వస్తున్నాయి. చాలా బాగుందిరా, బాగా చెప్పావు. మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికి మనస్సు అనేటువంటిది ఉంది కానీ ఇంకా నాకు తీరలేదు నాన్నగారు, దేనివల్ల వస్తుంది మనస్సు, ఎందుకని దీంట్లోంచి ఇవన్నీ వస్తున్నాయంటే మళ్ళీ తపస్సే. మళ్ళీ అప్పుడు వచ్చి చెప్పేట, దీనికి వెనకాల ప్లానింగ్ అనేటువంటిది ఉంటుంది నాన్నగారు, డివైన్ ప్లాన్, దాని ప్రకారంగా మనస్సు అనేటువంటి దాన్ని ట్యూన్ అవుతుంది, దాని ప్రకారంగా ఈ వ్యవహారాలన్నీ నడుస్తుంటాయి, దాని ప్రకారంగా ఫోర్స్ ద్వారా మ్యాటర్ అనేటువంటిది ఉంటుంది, ఇవన్నీ కూడా చక్కగా జగన్నాటకంగా జరుగుతుంటాయి నాన్నగారు. మళ్ళీ ఇవన్నీ ఒక దాంట్లోకి ఒకటి వెళ్ళిపోయి చివరికి ఆ విజ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లోకి అన్నీ లీనమైపోతున్నాయి నాన్నగారు, ఈ సృష్టి అంతా అలా వస్తున్నా. చాలా కరెక్ట్ నాన్న. మళ్ళీ వచ్చేట, ఏంటి నాన్నగారు అసలు ఇదంతా ఎందుకు రావాలి, విజ్ఞానం ఎందుకు రావాలి, మనస్సు ఎందుకు రావాలి, అందులోంచి ఈ ఫోర్స్ ఎందుకు రావాలి, అసలు మ్యాటర్ ఎందుకు రావాలి, దీని మ్యాటర్ ఏంటో చెప్పండి. నీకు వచ్చింది కాబట్టి క్వశ్చన్ ఆయన, నువ్వు అక్కడికే వెళ్ళి ధ్యానం చేయి. వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టాడు తపస్సు. మొదలు పెడితే మాస్టర్ గారు ఏం చెప్పారంటే, తపస్సు అంటే 10,000 సంవత్సరాలు చేశాడు అని చెప్పారు. అంటే 10,000 సంవత్సరాలు మనిషి ఎంతకాలం బతుకుతాడు, మహా అయితే
100 సంవత్సరాలు 126 సంవత్సరాలు కృష్ణుడు బతికాడు. 400 సంవత్సరాలు భీష్ముడు లాంటి వాళ్ళు బతికారు. అంతగానే ఎవడు బతికేస్తాడు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళు. మాస్టర్ గారు ఏమన్నారంటే ఇది 1 రోజు 2 రోజులు జరిగిన కథలు కాదు, ఇవన్నీ కూడా మానవ జాతి ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్కి అవరోహణ చేస్తున్నటువంటి క్రమాన్ని సూచించేటువంటి కథలు ఇవి ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటాయి ప్రపంచంలో అని చెప్పారు. మళ్ళీ వెళ్ళి తపస్సు చేసేట అప్పుడు ఆ నాన్నగారు అర్థమైంది, ఆనందం కోసం ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఆనందం వల్ల ఆనందంగా ఉండడం కోసం ఇవన్నీ కూడా వస్తున్నాయి, ఈ జగన్నాటకం అంతా జరుగుతుంది. దాన్ని మనకి ఆనందం అంటే ఏంటి మనకి అందరికీ ఎలా తెలుసు, దానికోసం ఇవన్నీ కూడా రావడం ఏంటి, మనకి ఎలా అర్థం అవుతుందంటే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఏమిటో, నువ్వు ఇవాళ ఏం చేయమంటావు, ఏం తిన్నావు అంటే వంకాయ కూర. వంకాయ కూర ఎందుకు తిన్నావు, అదేంటి నాకు ఇష్టం అన్నాడు. నీకెందుకు వంకాయ కూరే నీకెందుకు ఇష్టం, అదేంటో అయ్యో నా ఇష్టం, నువ్వెవడు చెప్పడానికి. ఆ నా ఇష్టం అనేటువంటిది ఏదైతే ఉందో అది భగవంతుడి ఇష్టం. ఇదంతా కూడా భగవంతుడు చేద్దాం అనుకున్నాడు, ఎందుకంటే ఆయన అనిపించింది కనుక. పిల్లవాడితో పోల్చారనమాట. ఏంటి పిల్లవాడు ఆడుకుంటూ ఉంటాడు, ఎందుకనైనా ఆడుకుంటున్నావు, ఆడుకుంటాం అంటే నీకు ఎందుకు, దీనివల్ల నీకు వచ్చేటువంటి లాభం ఏంటంటే వాడు చూస్తాడు, ఏం లాభం ఏమో అంటున్నాడు. మనకన్నీ పెద్దవాడైన తర్వాత ఇది చేస్తే ఈ ప్రయోజనం లేకుండా పని చేయడం ఏంటి అనిపిస్తుంది కదా మనకి. ఏం ప్రయోజనం లేకుండా ఎందుకు పని చేయడం, మనం ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం, వాడు మనకి తప్ప మిగిలిన వాళ్ళందరికీ ప్రమోషన్ ఇస్తున్నాడు, మన తప్ప మిగిలిన వాళ్ళందరినీ మెచ్చుకుంటున్నాడు, మనకి రావాల్సినటువంటిది ఏమీ రావట్లేదు, ఏంటో ఎప్రిసియేషను ఏం లేదండి, కంపెనీ మారిపోవాలండి, నాకు తప్ప అందరికీ ప్రమోషన్ ఇస్తున్నాడు, నా చేత చచ్చేటట్టు పని చేయించుకుంటున్నాడు, దేనికోసం చేస్తున్నావు, ప్రతి నెల జీతం ఇస్తున్నాడా నీకు, ఇస్తున్నాడు, నువ్వు నీ ఫ్యామిలీని చూసుకుంటున్నావు, నీ పిల్లలకు కావాల్సినటువంటి ఫీజులు అవన్నీ కట్టగలవు, ఇంకేం కావాలి నీకు, దేనికోసం నువ్వు అసలు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయా, ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందు మనం ఎలా ఉన్నాం, ఉద్యోగం వస్తే చాలు ఏదో మనం ఇల్లు గడుస్తుంటే సరిపోతుంది, మనం భగవంతుడిది ఏదో సాధన చేసుకోవచ్చు అని కదా నువ్వు జాయిన్ అయ్యావు. అయిన తర్వాత నువ్వేమంటున్నావు, మిగిలిన వాళ్ళందరికీ ప్రమోషన్ ఇస్తున్నాడు నాకు ఇవ్వట్లేదు, దాని ప్రమోషన్ కోసం నువ్వు జాయిన్ అయ్యావు అంటే మనకి తెలియకుండానే ఆ మోహం అనేటువంటిది, ఆ కామం అనేటువంటిది క్రోమంలో ఇవన్నీ కూడా నడుస్తుంటాయి అన్నమాట. ఇంకోళ్ళు మనం చూసేటప్పటికి మనలో అది ప్రేరేపింపబడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా వృత్రాసురుడు అంటే అది. మనం ఇంకోళ్ళు మనం ఏం చూస్తున్నామో అది మనకి ఆ లోపల నుంచి ఉద్బుద్ధం అవుతున్నాం. అమ్మో వీడు చెడ్డవాడు అని వాళ్ళలో ఉన్న చెడ్డ లక్షణాలు మనం ఎప్పుడైతే చూసామో మనలో ఉండేటువంటి చెడు లక్షణాలు ప్రేరేపింపబడతాయి. లేకపోతే ఇంకో రకంగా కూడా దీనికి మనం దొంగిపోతున్నాం. ఏంటంటే నాలో కోపం పోవాలనో క్రోధం పోవాలనో, ఈ కోపం దీని దొంపదగా పోవట్లేదు అని సాధన చేస్తున్నాం అనుకోండి, కోపం పోవట్లేదని కోపం వస్తుంది. అలా వృత్రాసురుడు మనని అంటే ఆ చెడు లక్షణాలు మనం ఎప్పుడైతే గుర్తించామో మనలో ఉండేటువంటి చెడు లక్షణాల రూపంలో వాడు మనని కూడా మింగేస్తుంటాడు. మన బుద్ధిని, మనం చేసేటువంటి పనుల్ని అన్నీ కూడా ఒక మోటో అనేటువంటి దాంతో మింగేస్తుంటాడు. అలాగా చిన్నపిల్లవాడు ఆడుకున్నట్టు హాయిగా ఉండటం అనేటువంటిది మనం పెరుగుతున్న కొద్దీ మర్చిపోతున్నాం. పిల్లలు హాయిగా ఉంటారు పుట్టినప్పుడు కదా, వాళ్ళకి ఆకలేస్తే ఏడుస్తారు, మనం పాలు పాడతాం, తర్వాత ఆడుకుంటారు, దొరులుతారు, పడుకుంటారు. ఏముంది వాళ్ళకంటే హాయిగా ఉండటం అనేటువంటిది అక్కడ సహజంగా ఉంది. ఆ సహజ స్థితి నుంచి మనం మెల్లగా ఈ చదువులు, స్కూళ్ళు, ఉద్యోగాలు వీటిలో పడి చుట్టుపక్కల వాళ్ళతో మనకు ఉండేటువంటి సంబంధాలు, వాళ్ళతో మనకు ఉండేటువంటి పనులు, వీటన్నిటిలో కూడా నచ్చటం నచ్చకపోవడం అనేటువంటి దాని దగ్గర నుంచి మొదలయ్యి మనని గుర్తించకపోవటం, మనకి దాంట్లోంచి లాభం కలగకపోవటం ఇలాంటి ద్వంద్వాల్లో పడి మన జీవితం అంతా కూడా హాయిగా ఉండటం అనేటువంటి మర్చిపోయి హాయి కోసం మిగిలినవన్నీ చేస్తూ మనం వ్యధపడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడి నుంచి ఈ ఆనందమయమైనటువంటి స్థితి ఏదైతే ఉందో, ఆనందం వల్ల ఇవన్నీ కూడా వచ్చాయి. మనకి ఇష్టమై మనం చేయటం,
ఎందుకు సేవ చేస్తున్నాం అంటే మాకు ఇష్టం అండి, మాకు హాయిగా ఉంటుంది కాబట్టి సేవ చేస్తున్నాం. ఎందుకని మీరు అన్నదానం చేస్తారంటే ఇంకోళ్ళు హాయిగా తిని మేము తృప్తి పడితే వాళ్ళ తృప్తిని చూసి మాకు తృప్తి వస్తుందండి. అందుకని ఇంకో దేనికోసం కాకుండా హాయిగా ఉండటం కోసం మనం ఎప్పుడైతే పనులు చేయడం మొదలుపెట్టామో, హాయిగా ఉండటం ఎప్పుడైతే మొదలుపెట్టామో, హాయి అనేటువంటిది ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి ఆనందం అనేటువంటిది, ప్రేమ అనేటువంటిది, ఇలాంటి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఎప్పుడైతే వాటిని ఆచరించడానికి మన జీవిత మార్గంలోకి వాటిని తెచ్చుకొని తద్వారా మనం చేసేటువంటి పనులను చేయడం కోసం మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆ రోజు నుంచి కూడా హాయి అంటే మనకి మనసుకి కొద్దిగా అలవాటు అవుతుంటుంది. కొన్ని రోజులు మనం ఆయన ప్రెజెన్స్లో ఆయన వర్క్ చేస్తున్నంతసేపు హాయిగా ఉండటం, గురు పూజలకు వచ్చినప్పుడు హాయిగా ఉండటం, లేకపోతే ఆయన లెక్చర్లో కూర్చున్నప్పుడు వింటున్నప్పుడు మనకి హాయిగా ఉండటం, అది కట్టేసిన తర్వాత తదితరైనటువంటి స్థితిలో ఉండటం అనేటువంటిది కొంత జన్మలు నడుస్తుంటాయి. ఇటువంటి గురు పూజలు అంటే చాలా హాయి అండి. అక్కడ వెళ్తాం, అందరం కలుస్తాం, చక్కగా మాట్లాడుకుంటాం, అందరం కలిసి భోజనం చేస్తాం, అందరం కలిసి పూజ చేసుకుంటాం, చాలా బ్రహ్మాండంగా జరుగుతాయండి గురు పూజలు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మామూలే. ఎందుకని మనం గురు పూజలకు వెళ్తాం అంటే ఆ ఛార్జ్ ఏదైతే ఉందో, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి మన ఇంటి దగ్గర కూడా మనం రోజు చేసేటువంటి పనుల్లో ఆ హాయిని, ఆ ప్రేమని అనేటువంటి దాన్ని పంచటం అనేటువంటిది నేర్చుకోవడం కోసం మనకు ఒక వేదిక ఇచ్చారు మాస్టర్ గారు. ఈ డిస్పెన్సరీలు ఎందుకని ఇచ్చారు? ప్రతి చోట మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే ఈ పురాణాల్లో, ఇతిహాసాల్లో, వేదాల్లో ఏదైతే ప్రతిపాదన చేశారో భగవంతుడు, ఇంకోళ్ళకి కావాల్సినటువంటి పనిని చేయడం, అందరం మనం దానివల్లే బతుకుతున్నాం. ఒక ఉద్యోగం అన్నా వ్యాపారం అన్నా అదే. ఇంకోటికి కావాల్సినటువంటి పని చేస్తుంటే మనం బతుకుతున్నాం అనేటువంటిది అది సృష్టిలో ఎప్పుడు కూడా ఉండేటువంటి ఫార్ములా అన్నమాట. నేను ఎవరి మీద ఆధారపడట్లేదండి, నా కాళ్ళ మీద నేను నుంచున్నాను అనొచ్చు ఈరోజు. అయితే నీ కాళ్ళ మీద నువ్వు నుంచోవడం అంటే ఏం చేస్తున్నావురా? నీ ఆహారం నువ్వు పండించుకుంటున్నావా? నా ఆహారం మనం ఎక్కడ పండించుకుంటున్నాం? మనం ఏం పొలానికి వెళ్ళామా, దున్నామా? అవేం చేయకపోయినా సరే నువ్వు బతుకుతున్నావు. ఎందుకు బతుకుతున్నావు? నేను డాక్టర్ అండి, నేను నా ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి బతుకుతున్నాను అని చెప్పచ్చు. ప్రాక్టీస్ అంటే ఏం చేస్తున్నావు? మాస్టర్ గారు అన్నారు, పొద్దునుంచి సాయంత్రం వరకు నీ బూట్లు నువ్వు పాలిష్ చేసుకుంటే నీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాడా, నీ జీవితం గడుస్తుందా అని అడిగారు. మన పని మనమే చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ మన పని చాలామంది చేస్తుంటారు అనేటువంటి మర్చిపోతాం. మనకు కావాల్సిన ఆహారం ఎవడో పండిస్తున్నాడో, మనం వేసుకునేటువంటి ఈ బట్టలు ఎవరో నేస్తున్నారు. అలాగే ఇంకోళ్ళకి కావాల్సినటువంటి పని చేయడం వల్ల మనం బ్రతుకుతున్నాం. ఇంకెవరికో నాకు ఒంట్లో బాగోలేదని మన దగ్గరికి వస్తే వాడికి నువ్వు ఏదైనా సేవ చేసుకోగలిగితే దానివల్ల నీ జీవితము, నీ కుటుంబం నడుస్తుందని గుర్తుపెట్టుకో. టీచర్ అయితే నీ దగ్గరికి వచ్చినటువంటి విద్యార్థులకి నువ్వు వాళ్ళకి కావాల్సినటువంటి ఏదో వాళ్ళకి చెప్పడం వల్ల, ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నువ్వు బతుకుతావు నేర్చుకో. ఒక ప్రెస్ పెట్టుకుంటే మిగిలిన వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలను మనం ప్రింట్ చేస్తున్నాం, అందువల్ల మనం బ్రతుకుతాం అని గుర్తుపెట్టుకోవాలి. ఒక లాయర్ అయితే మిగిలిన వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం కోసం మనం పోరాడడం వల్ల మనం బ్రతుకుతున్నాం అనేటువంటిది. అంటే ఏ ప్రొఫెషన్ అయినా సరే, ఇంకోళ్ళకి కావాల్సినటువంటి పని, హోటల్ పెట్టుకున్నా సరే, ఇంకోళ్ళకి కావాల్సినటువంటిది ఆహారం మనం తయారు చేస్తే వాళ్ళు మనకి కావాల్సినటువంటిది సమకూరుతుంది. కానీ మన దోశ మనం ఎన్ని రోజులు వేసుకోగలం, ఆ పిండి మనం ఎంతవరకు కొనుక్కోగలం? అయిపోతుంది. అలా అయిపోకుండా ఉండటం అంటే ఇంకోళ్ళకి కావాల్సిన, ఇంకోళ్ళకి ఉపయోగపడటం అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుండాలి. అది వ్యాపార చడిలో కాకుండా ఆనందమైనటువంటి లోకంలో జరుగుతుంటే ఆనందంగా మనం జీవించటం అనేటువంటిది మనకి అలవడుతుంది. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనకేమీ అక్కర్లేకపోయినా సరే మనం మంచి పని, వాళ్ళకి కావాల్సినటువంటి పని చేయటం అనేటువంటి దాని దగ్గరికి మన సాధన వెళ్ళాలి. అది పెద్ద పనా చిన్న పని అయినా ఏం లేదు. అంటే వాళ్ళ హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి క్యారేజీ మనం ఇంటే వాళ్ళ ఇంట్లో కట్టేసి ఇస్తే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఎవరు లేకపోతే తీసుకెళ్ళి ఇచ్చినా అది మంచి పనే అవుతుంది. ఎందుకు ఇవ్వాలండి? వాళ్ళు ఏమన్నా మాకు చేశారా? ఆ రోజు వాడు నన్ను తిట్టాడు,
తిడితే నేను వెళ్ళి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అనేటువంటిది, అవి పోవడం కోసం ఇవ్వాలి. మనం చేసినటువంటి మనం మర్చిపోవడం కోసం, మనల్ని మనం మర్చిపోయి ఆనందంగా ఉండటం కోసం ఇవ్వాలి. మనల్ని మనం మర్చిపోవడం అనేటువంటిది 2 స్థాయిల్లో జరుగుతుంది. అది కూడా మాస్టర్ గారు చెప్పారు. ఒకటి ఏంటంటే జ్ఞానపత్రి లాంటివి ఉంటాయట, అవి వేసుకుంటే ఇంకా జీవాత్మ పరమాత్మ మొదలుపెట్టి కొన్ని గంటల పాటు వాడికి ఏమవుతాడో మేనమా అవుతాడా ఇవి అవి అని ఫుల్గా మన ఒళ్ళు తెలియకుండా మాట్లాడేసి పడుకుని పోతాం. ఓపియమో గంజాయి అది అంటారు. అలాంటివి తీసుకు మత్తు వచ్చి పడుకోవడం అంటే తాత్కాలికమైనటువంటిదే. దాని తర్వాత మళ్ళీ పర్యాసానం మనం అనుభవించాల్సి వస్తుంది. అలా కాకుండా సత్కర్మ ఏదైతే ఉందో దాన్ని చేయడం అనేటువంటిది మనం జీవితంలో కనుక పెట్టుకుంటే, ఆ సత్కర్మ కూడా దాన్ని చేస్తే మనకి ఏదో వస్తుంది అనేటువంటి లాభాన్ని కనుక మనం వదిలేసి సత్కర్మ చేయడం అనేటువంటి స్వభావంగా మనం చేసుకోగలిగితే, అప్పుడు నిజమైనటువంటి ప్రేమ అనేటువంటిది ఏంటో మనకి తెలియడం అనేటువంటిది మొదలు పెడుతుంది. నిజమైనటువంటి ఆనందంగా జీవించడం అనేటువంటిది ఏంటో మనకు మొదలు పెడుతుంది. వాళ్ళ జీవితం చూస్తే ఆయన ఒక చిన్న ఉద్యోగి అయి ఉండొచ్చు, ఆయనకి 6 పిల్లలు ఉండవచ్చు, ఆయన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉండి ఉండవచ్చు. ఆయన ఖాతాలో లేనటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ డబ్బులు నేను ఇస్తానని ఆయన ఆధారంగా చెప్పి ఉండవచ్చు. అయినా సరే ఇవన్నీ చేసినా సరే ఆయన ఆనందంగానే ఉన్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడు బరువు అని ఆయన అనుకోలేదు. అందుకనే గురువు అయినాడు. వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ నాకేమొస్తుంది అనేటువంటిది ఏం లేదు. ఒక రిక్షావాడు వాడికి కావాల్సినటువంటిది మన ఖాతాలో రాయించి తీసుకెళ్తే మనకేమొస్తుందండి? ఆయనకి ఏమొస్తుంది? ఆయన శిష్యుడి యొక్క సోదరుడు ఎక్కడో అప్పులు చేసి నాకు ఇవి తీరట్లేదండి అంటే ఆయన సొంత స్థలాన్ని రాసిచ్చేసి తీసుకొని తీర్చేయి అని చెప్పగలిగేటువంటి ఎవరికి వస్తుంది అది? అయ్యో ఇది ఉంటే రేపు పొద్దున్న పిల్లలకి పనికొస్తుంది కదా అనేటువంటి లేకుండా, వాళ్ళు కూడా మన పిల్లలు వేరే వాళ్ళ పిల్లలు అనేటువంటి ఆ బౌండరీస్ని తుడిపేసి అందరితో ప్రేమగా ఉండగలగటం అనేటువంటి జీవితం ఎవరన్నా ఉన్నారా? జీవించగలరా? ఈ కలికాలంలో సాధ్యపడుతుందా అని నాలాంటి వాడికి ప్రశ్న వస్తుందనే వాళ్ళు ఈ రకమైనటువంటి భౌతిక దేహాలు ఎత్తి మన అందరి మధ్యలో కూడా వాళ్ళు చక్కగా నడిచి ఎలా జీవించాలో చూపించి ఆనందాన్ని మనందరికీ కూడా పంచి ఇచ్చారు. ఆ రకమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలంటే ఏం చేయాలంటే ఈ నిష్కామ కర్మయోగం అనేటువంటిది ఉంటుందండి. మనం ఒక మంచి పని చేసి దాని ఫలితం మనం ఆశించకుండా ఉండడం అనేటువంటి ప్రాక్టీస్ చేయాలండి. ఇవన్నీ చేయకపోతే మన మోక్షం ఉండదండి. ఇవన్నీ కూడా నాలాంటి వాడు స్టేజ్ ఎక్కి చెప్పవచ్చు. దానివల్ల ఒరిగేటువంటిది ఏమీ లేదు. మాస్టర్ గారు ఏం చేశారంటే దానికి ఒక చిన్న ఫార్ములా ఇచ్చారు. ఒక వైద్యాలయం అనేటువంటి దాన్ని నెలకొల్పారు. వైద్యశాల కాదు, ఇది వైద్య ఆలయము అన్నారు. అంటే ఒక గుడికి వెళ్తే ఎంత పవిత్రత ఉంటుందో ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి పవిత్రత అనేటువంటిది ఉంటుంది. ఎందుకని? అక్కడ మనం డాక్టర్గా ఉన్నా, కాంపౌండర్గా ఉన్నా, లేకపోతే పచ్చం చెప్పేవాడిగా ఉన్నా, ఫైళ్ళు తీసేవాడిగా ఉన్నా, లేకపోతే అవన్నీ అరేంజ్ చేసేవాళ్ళుగా ఉన్నా, తుడిచేవాళ్ళుగా ఉన్నా సరే, అక్కడ మనం సేవ చేస్తే మనకు కావాల్సినటువంటిది ఏమీ లేకుండా అందరం కలిసి ఒక పని కోసం చేయటం అనేటువంటిది, ఎప్పుడైతే మన పని అందులో ఏది మనకి కేటాయించబడిందో అది చేస్తే మనకేమి దాని నుంచి మనకేం లాభం లేకపోయినా సరే అక్కడికి మనం వెళ్ళి చేయగలగడం అనేటువంటిది సాధించి పెట్టడం కోసం మనకు చిన్న ఫార్ములా అనేటువంటిది ఆయన ఇచ్చారు. మా అబ్బాయి ఏమి పని చేయట్లేదండి, దేనికి పని చేయట్లేదు, ఏమీ చదువుకోవట్లేదు, వీడు ఏమవుతాడో భయం వేస్తుంది, ఏం చేయమంటారు మాస్టర్ గారు అని ఆయన దగ్గరికి వస్తే డిస్పెన్సరీకి పంపించండి అని చెప్పేవాళ్ళు. పంపించి 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయ్యేటప్పటికి వాళ్ళు వచ్చినటువంటి ఆ మార్పును చూసి చాలా ఆశ్చర్యపడిపోయారు. అంటే వాడికి తెలియకుండానే ఇంకోళ్ళకి కావాల్సినటువంటి పని చేయటం, అంటే ఒరే వీళ్ళని పిలువు పేరు అంటే వెళ్ళి పిలవడం అనేటువంటి దాని దగ్గర నుంచి మొదలైంది వాడి జీవితం మార్పు. ఆ సాన్నిధ్యాన్ని అంతా తీసుకొచ్చి ఆ ఫార్ములా రూపంలో వాళ్ళు మనకి ఒక సీడ్ రూపంలో మాస్టర్ గారు ఈ డిస్పెన్సరీలు అనేటువంటివి మనకి నెలకొల్పి ఇచ్చారు. ఆ వైద్యాలయాల్లోకి మనం కనీసం వారానికి 1 గంట సమయాన్ని మీరు
మీకోసం కాకుండా ఉండేటువంటి జీవితం చూసుకోండి, అది చాలు మనలో మార్పు రావడానికి అని చెప్పి మాస్టర్ గారు చెప్పారు. అక్షర సత్యాలు అవన్నీ ఆయన ఊరికనే నాలాగా స్టేజ్ ఎక్కి చెప్పేసి ఊరుకోలేదు. ఆయన దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి ఆనందాన్ని అందరికీ కూడా వెదజల్లారు. ఆనందం జీవితంలో మనందరం కూడా ఆ స్పర్శ ఆయనతో భౌతికంగా లేకుండా చాలా సంవత్సరాల తర్వాత, అంటే మా తర్వాత కూడా పుట్టిన వాళ్ళు మొన్న ఆయన శత జయంతి ఉత్సవాల్లో చూస్తే చాలా ఆశ్చర్యం. మాస్టర్ గారి పుస్తకాల మీద పిల్లలు ఇచ్చినటువంటి ప్రవచనాలు చూస్తే, అంటే ఆయన ఏదైతే సంకల్పించారో పెద్దవాళ్ళ సంకల్పం ఒకసారి చేసిన తర్వాత వాళ్ళ నోట్లోంచి ఆ మాట వెలువడిన తర్వాత దాన్ని ప్రకారంగా మిగిలినవన్నీ నడుస్తాయట ప్లాన్స్. మనమైతే ప్లాన్ వేసుకుని దాని ప్రకారంగా మనం నడవాలి, వాళ్ళు ఒక మాట అంటే దాని ప్రకారంగా మిగిలినవన్నీ కూడా నడుస్తుంటాయి. అలాగా ఆయన ఆ రోజు ఏదైతే చెప్పారో మీకోసం కదరా తర్వాత వచ్చేటువంటి జనరేషన్స్ కోసం నేను అందిస్తున్నాను ఏదైతే చెప్పారో ఆ వాగ్దానం ఆయనే వాళ్ళ రూపంలో వచ్చి ఆ వేదిక మీద చెప్పడం అనేటువంటి చాలా ఆశ్చర్యం. అసలు వాళ్ళు ఎలా తాదాప్యంగా అందులో వాళ్ళు మునిగిపోయి మాస్టర్ గారే మళ్ళీ అలా చెప్తున్నారా అనిపించేటట్టు చెప్పారు. చాలా ఆశ్చర్యం. అంటే మనమే ఏదో చేస్తున్నాం అనేటువంటిది ఏమి ఉండదు, పని అనేటువంటిది ఎప్పుడూ జరుగుతుంటుంది. మనం సేవ చేసుకోగలగడం అనేటువంటిది మన భాగ్యం. ఆ డిస్పెన్సరీలోకి వెళ్ళి మనంతటా మనం మన సమయాన్ని కొంచెం వెచ్చించి అక్కడ పని చేయగలగడం అనేటువంటిది మన భాగ్యం. లేకపోతే ఒక గురు పూజల్లోకి వెళ్ళి అక్కడ సేవ చేయడానికి మన వంతు సేవ మనం చేసుకోవడం అనేటువంటిది అనిపించడం, కొన్ని జన్మలు అయిన తర్వాత చేయడం అనేటువంటి దాని దగ్గరికి వచ్చింది. అది కూడా మన మిగిలిన వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో అనేటువంటి దాన్ని వదిలేసి చేయడం అనేటువంటిది, మిగిలిన వాళ్ళు ఏమైనా అనుకున్నా సరే మన పని మనం చేయడం అనేటువంటి దాని దగ్గరికి మనం వచ్చి ఆనందాన్ని మన అందరం కూడా అనుభవించాం గాక. ఆ రకమైనటువంటి త్రికరణ శుద్ధిని మాస్టర్ గారు మనందరిలో కూడా గాయత్రి స్వరూపుడై మనకి అందించును గాక అని మీ అందరి రూపాల్లో ఉన్నటువంటి మాస్టర్ గారికి ఇంకొకసారి నమస్కారాలు. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.